హాయ్ ఫ్రెండ్స్, ఇగోండి రైస్ మధ్యాహ్నం చేస్తుంది. రైస్ అలా ఉండిపోయిందనమాట, చల్లగా ఉందనేసి నేనైతే ఆనియన్ రైస్ చేస్తున్నానండి. ఇగోండి దానికి వచ్చేసి పెద్దవి 2 ఉల్లిగడ్డలు అయితే ఇలా పొడుగ్గా కట్ చేసి పెట్టాను. పచ్చిమిర్చి, కరివేపాకు, అలానే ఎండుమిర్చి, కొన్ని జీలకర్ర ఆవాలు వేసి తాలింపు వేస్తాను. చాలా టేస్ట్ బాగుంటుందండి. ఇగోండి బాండ్లీ కూడా పెట్టాను, ఆయిల్ యాడ్ చేశాను. కొంచెం జీలకర్ర ఆవాలు యాడ్ చేస్తున్నాను. అలానే ఎండుమిర్చి, మనం తినేటప్పుడు ఎండుమిర్చి బాగుంటుందండి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు మాడిపోకుండా ఇవి మరి ఎక్కువ ఫ్రై అవ్వద్దండి. ఆనియన్స్ ఇలా పొడుగ్గా ఉంటేనే రైస్లో చాలా బాగుంటుందండి. సరిపడా పసుపు, అలానే సాల్ట్ టేస్ట్ సరిపడా. ఒకసారి మొత్తం కలుపుకుందామండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అవి ఫ్రై అవుతున్నాయి కదండి, ఈలోపు కొంచెం అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకున్నాం. ఇదిగోండి చూస్తున్నారు కదా, అల్లం పేస్ట్ కూడా మంచిగా ఫ్రై అయింది. మరి ఆనియన్ ఇంక ఎక్కువ ఫ్రై అవ్వద్దండి, ఇంక ఇలానే బాగుంటుంది మనం తినేటప్పుడు పంట కింద పడి. ఇప్పుడు దీంట్లో రైస్ యాడ్ చేసుకుందాము. వేసే బావా, నేను వీడియో తీస్తున్నాను కదా, అందుకే మా వారి హెల్ప్ తీసుకున్నాను. రైస్ అంతా దాంట్లో వేసేద్దామండి. ఇది మొత్తం అయితే కలుపుకుందామండి ఒక్కసారి. ఇదిగోండి అంతా కలిపాను కదా, పులిహోరలా కనిపిస్తుందా? కానీ ఇంకా మనం కారం యాడ్ చేయాలి. దీంట్లో కొంచెం వేడైన తర్వాత కారం యాడ్ చేస్తానండి. కారం కూడా యాడ్ చేస్తున్నానండి, టేస్ట్ సరిపడా. మేము కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసాను. దాంట్లోనే జీలకర్ర, ఇదిగోండి జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా ఆప్షనల్ అండి. మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందాము. కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుందండి. నా దగ్గర కొత్తిమీర అయితే లేదు ఇంట్లో. అలానే లెమన్, ఆనియన్ తోటి చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది. ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే ఆనియన్ రైస్ రెడీ అయిపోయిందండి. ఎగ్ వేసుకుంటే ఎగ్ రైస్, ఆనియన్ వేస్తే ఆనియన్ రైస్. ఈ స్టైల్లో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సింపుల్గా ఇలా పిల్లలకైతే ఈజీగా చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టపడి తింటారు. ఓకేనా ఫ్రెండ్స్? ఇగో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.